హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కేంద్రీయ విద్యాలయలో అడ్మిషన్కి 2026-2027లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాస్ ఫస్ట్ నుంచి 12th క్లాస్ దాకా ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీ పిల్లలకు కావలసిన డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఓసీ వారికి ఉండవలసిన సర్టిఫికెట్లు ఏంటి, ఆర్టీఐ యాక్ట్లో బీపీఎల్, ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్ పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మనం ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేంద్రీయ విద్యా స్కూల్ అడ్మిషన్కి ప్రాసెసింగ్ నోటిఫికేషన్ మనకి ఫిబ్రవరి, మార్చిలో అయితే విడుదలవుతుందండి. చాలామంది ఇప్పుడు నాకు కామెంట్లో వాయించేస్తారండో కిందో, ఎందుకంటారు తెలుసా, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది కదా సార్, మీరు ఇప్పుడే చెప్పేస్తున్నారు, ఎందుకు చెప్పేస్తున్నారు సార్ అంటారు. ఏమండి, ఏదైనా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ రావాలన్నా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావాలన్నా ఒక నెల రోజులు పడుతుందండి. నెల నుంచి 2 నెలల మధ్యలో పడుతుంది. మీకు కరెక్ట్గా ఫిబ్రవరిలో మీకు ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ నోటిఫికేషన్ వేసేస్తాడు. మనకి కరెక్ట్గా 10 రోజులు సమయం ఇస్తాడండి. ఇచ్చేసిన తర్వాత మనకి మా పిల్లల్ని అడ్మిషన్ చేసేయాలంటే ఎక్కడి నుంచి చేసేస్తారండి, పరిగెట్టేస్తారు. ఈలోగా మనకి పిల్లలకి ఏ సెలవులు ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసులకి సెలవులు ఉంటాయి, ఆలోగా మీకు అవ్వదు, మీరు కంగారు పడిపోతారు, పరిగెట్టి వెళ్తారు. కొంతమంది అయితే చెమటలు కక్కేస్తారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అనేసి. అందుకోసమే మీకోసమే నేను ముందర ఈ నోటిఫికేషను, ఏమేమి సర్టిఫికెట్లు కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ అయితే పూర్తి వివరాలు చెప్తాను. మొదటి నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకండి, మంచి విషయాలే చెప్తాను మొత్తం నేను ఏమేమి కావాలనేసి. ఓకేనండి, అయితే వెళ్ళిపోతారు. మనం ఏం కావాలో మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఆఫ్లైన్లో ఉంటుందండి, ఆన్లైన్లో ఉంటుంది. 2 రకాలుగా ఉంటుందండి. ఈ 2 రకాలుగా ఎలా చేయాలంటే మనకి ఎవరెవరిని అడ్మిషన్ తీసుకుంటారంటే ఆన్లైన్లో వచ్చేటికి బాలవాటిగా 1 అండి. ఇదేంటంటే కొత్త పదాలు చెప్తున్నారు. మేము ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అన్నామండి. కేంద్రీయ విద్యలో బాలవాటిగా 1 అంటే నర్సరీ లేకపోతే ప్రీ కేజీ అంటారండి దీన్ని. వారికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. క్లాస్ ఫస్ట్ మనకి జాయిన్ అవ్వాలి కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే మనకి సైట్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి. తర్వాత వచ్చి మనకి ఆఫ్లైన్లో మనకి బాలవాటిక 2 అంటే బాలవాటిక 3 అంటే ఏమో కాదండి, ఇది ఓన్లీ ఎల్కేజీ, యూకేజీ. బాలవాటిక 2 అంటే ఎల్కేజీ, బాలవాటిక 3 అంటే యూకేజీ అండి. క్లాస్ సెకండ్ నుంచి 12th క్లాస్ దాకా మనకి ఆఫ్లైన్లో అడ్మిషన్ అయితే చేయవలసి ఉంటుందండి. దీనికి మనకు మీ దగ్గరలో ఉన్న కేంద్రీయ విద్యాలయ స్కూల్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ తీసుకుని అప్లై చేయవలసి ఉంటుందండి. అక్కడ వేకెన్సీ ఉంటే మీకు అప్లికేషన్ ఇస్తారు, లేకపోతే అప్లికేషన్ ఇవ్వరండి. వాళ్ళ మీద వెళ్ళి గొడవ పడకండి, వేకెన్సీ ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏమో మనకి ఏజ్ విషయానికి వద్దారండి. పిల్లలకి ఏజ్ ఎంత ఉండాలి, బాలవాటిగా 1 అంటే ప్రీ కేజీ వారికి 3 years ఉండాలండి. ఎప్పుడు పుట్టాలా పిల్లలు, 1st April 2022 నుంచి 1st April 2023 మధ్యన పిల్లలు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి బాలవాటిక 2 అంటే ఎల్కేజీ అండి. వీరికి 4 years ఉండాలండి. 1st April 2021 నుంచి 1st April 2022 మధ్యన పుట్టిన పిల్లలందరూ బాలవాటిక 2 దీనికి ఆఫ్లైన్లో అడ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. బాలవాటిక 1కి చాలా సీట్లు అయితే ఉంటాయండి. మీరు ఆన్లైన్లో చేసుకోండి పిల్లలకి. సెకండ్ గ్రేడ్కి ఎక్కడైతే వేకెన్సీ వాళ్ళ స్కూల్లో వేకెంట్ అవుతేనే మీకు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. మనకి ఏజ్ వచ్చేటప్పటికి అండి బాలవాటిక 3 యూకేజీ అండి. యూకేజీలో ఏజ్ వచ్చేటప్పటికి 5 years ఉన్నవారు అప్లై చేసుకోవచ్చండి. మరి ఏజ్ 1st April 2020 నుండి 1st April 2021 మధ్యన పిల్లలు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. తర్వాత క్లాస్ 1కి వచ్చేటప్పటికి 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఎప్పుడు ఉండాలంటే 1st April 2018 నుంచి 1st April 2020 మధ్యన పిల్లలు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇది కూడా ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుందండి. దీనికి సీట్లు వచ్చేటప్పటికి 4 సెక్షన్లు ఉంటాయి. మొత్తం ఒక ఎలా లేదన్నా సరే 160
వేకెన్సీలు అయితే ఉంటాయండి ఒక్కో స్కూల్కి. కాబట్టి మ్యాక్సిమం క్లాస్ 1లోను బాలవాటిక 1లోను మీ పిల్లలు అయితే అడ్మిషన్ ఈజీగా అయితే దొరుకుతుంది. ఆఫ్లైన్లో మాత్రం కష్టం పడవలసి ఉంటుంది మీరు. తర్వాత ఏజ్ విషయాన్ని వచ్చేటప్పటికి మనకి సెకండ్ క్లాస్కి 7-9 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు అప్లై చేసుకోవచ్చు. థర్డ్ క్లాస్కి వచ్చేటప్పటికి 8-10 సంవత్సరాల మధ్యలో అప్లై చేసుకోవచ్చు. క్లాస్ 4th 5th 9-11 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు అయితే అప్లై చేసుకోవచ్చు. 6వ తరగతికి మనం 10-12 సంవత్సరాలు ఉన్న పిల్లలు అప్లై చేసుకోవచ్చు. 7వ తరగతి వచ్చేటికి 11-13 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు అప్లై చేసుకోవచ్చు. క్లాస్ 8కి వచ్చేటప్పటికి 12-14 సంవత్సరాల మధ్య పిల్లలు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 9 వచ్చేటప్పటికి 13-15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు అప్లై చేసుకోవచ్చు. క్లాసు 10 వచ్చేటప్పటికి 14-16 సంవత్సరాల మధ్యన పిల్లలు అప్లై అయితే చేసుకోవచ్చండి. మరి ఈ పిల్లలకి ఏజ్ అయితే ఓకేనండి. మీ పిల్లలకి ఏజ్ ఉంది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఆన్లైన్లో వర్కింగ్ మొబైల్ ఒకటి కావాలండి. మీకు ఈమెయిల్ ఐడి ఒకటి కావాలి. పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో 256 KBలో రెడీ చేసుకోవాల్సి వస్తుందండి బాబుది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. బీపీఎల్ సర్టిఫికేట్ కావాలి. మరియు ఆధార్ కార్డు, తండ్రి ఆధార్ కార్డు, తల్లి ఆధార్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది. ఇవైతే రెడీ చేసుకోవాలండి మీరు. తర్వాత వచ్చి మనకి ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి వర్కింగ్ మొబైల్ నెంబర్ ఒకటి కావాలండి. ఈమెయిల్ ఐడి కూడా కావాలి, దాంట్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో 256 KBలో ఉండాలి, అది కూడా కావాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పిల్లవాడిది కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ లేకపోతే బీపీఎల్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ కార్డు కిడ్స్ది పేరెంట్స్ది ఇద్దరి కావాలి. మనకి ఆన్లైన్లో కూడా కిడ్స్ ఆధార్ కార్డు అయితే కావలసి ఉంటుంది. మనకి కేంద్రీయ విద్యాలయంలో ఎందుకు జాయిన్ చేస్తారంటే ఫీజు అండి. మనం ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, దాని ఫీజులు చూసారనుకోండి మన తల బదలిపోద్ది. ఎందుకంటే ఆ స్కూల్లో మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎవరో చదివించలేరండి. ఎందుకంటే మినిమం వచ్చి ₹1,00,000 పైన ఉంటుందండి. తర్వాత హాస్టల్లో జాయిన్ చేశారంటే మీ గుండు కొరికేస్తారు. మొత్తానికి ₹2,50,000 అయితే ఉంటుంది. 1,00,000-1,50,000 మనకి డే స్కాలర్కి ఉంటుంది. హాస్టల్ అయితే 2,50,000 ఉంటుంది. ఏం చదివించేస్తున్నారు నాకైతే తెలియదు కదండి, మీకు తెలిసేమో కానీ మీ పిల్లల్ని చదివిస్తున్నారు. అలాగా అన్ని డబ్బులు చదివించుకోలేని వారు, పేదవారు, మిడిల్ క్లాస్ వారు ఈ స్కూల్స్లో అయితే చదివించుకోవచ్చండి. ఫీజు విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి ₹25 అండి. మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోతారేమో, ₹25 అండి. ₹25 ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు అండి. 25,000 కాదండి, ₹25. తర్వాత మంత్లీ ఫీజు వచ్చేటప్పటికండి ₹500 అండి. అంటే మళ్ళీ చెప్తున్నాను, ₹500 అంటే ₹500 కాదండి. నేను 10,000 50,000 చెప్పలేదు, ₹500 అండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే కేంద్రీయ విద్యాలయాలే, మన కేవీ స్కూల్సే. ఇంత తక్కువ ఫీజులు ఎక్కడి నుంచి ఉంటుంది తెలుసండి? ఈ ఫీజు మనకి బాలవాటిక 1 అంటే నర్సరీ నుంచి మనకి ప్రీ కేజీ నుంచి అప్ టు 12th క్లాస్ దాకా ఒకే ఫీజు ఉంటుందండి. ఫీజులో ఏం తేడా ఉండదు, మీకు ఇదే ఫీజు అండి. అందుకని ఇలాంటి అవకాశాన్ని మీకు దగ్గరలో ఉంటే మిస్ అయితే అవ్వకండి. వీరికి ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోవాలి. ఎవరెవరు చేయించుకోవాలి ఓబీసీ సర్టిఫికేట్ అంటే, ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతారు. ఎవరికి కావాలి? బీసీఏ వారికి, బీసీబీ వారికి, బీసీసీ వారికి, డి వారికి, బీసీఈ వారికి. ఇంకా ఏమన్నా ఉంటే నాకు తెలిసినంత మట్టుకు ఇవ్వండి. వీరు బీసీ ABCDEFGH ఎవరైనా సరే వారు ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మండల్ రెవెన్యూ ఆఫీసర్ MROతో చేయించుకోవాల్సి ఉంటుందండి. మనకు ఇప్పుడు సచివాలయాలు వచ్చేసినాయి కదండి, అక్కడికి వెళ్ళి మీరు ఓబీసీ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారండి. ఆ ఫామ్ అప్లై చేస్తే ఒక నెల రోజుల్లో అయితే కంపల్సరీ మీకు ఓబీసీ సర్టిఫికేట్ రావడం అయితే జరుగుతుందండి. మనకి కేంద్రీయ విద్యాలయాల్లో RTA ఉంటుందండి, రైట్ టు ఎడ్యుకేషన్ అని కోటా ఉంటుందండి. ఆ కోటా కోసం మనం ఇప్పుడు తెలుసుకుందారే. దానికైతే ఒక క్లాస్కి వచ్చి 25% సీట్స్ అలాట్ అవుతాయి. అంటే 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఒక స్కూల్లో వచ్చి 25 సీట్లు వచ్చి వీరికే అలాట్ చేయడం జరుగుతుందండి.
ఇది మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్కి ఏమేం కావాలంటే ఎలిజిబిలిటీ చెప్పడం జరుగుతుంది మీకు. చిల్డ్రన్స్ ఎవరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ వారు కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారు అంటే ఏంటి చెప్పండి. ఓసీ వారు ఉన్నారు కదండి, ఓసీ వారికి మనకి 8 లక్షల రూపాయలు తక్కువ కన్నా ఉన్నవారిని ఈడబ్ల్యూఎస్ కోటాలోకి అయితే వస్తారండి. ఆ సర్టిఫికెట్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు. 8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు, మళ్ళీ చెప్తాను చూడండి, 8 లక్షల కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్కి అప్లై అయితే చేసుకోండి. అంటే ఎన్ని ఎకరాలు ఉంటుందండి, ఒకసారి ఎకరాలు కూడా ఉండకూడదు, మనకి ఇన్కమ్ అయితే 8 లక్షలు ఉండాలి. అన్నీ మీ ఉద్యోగం చేసి మీ పొలం మీద వచ్చిన డబ్బులు అన్నిటితో కలిసి 8 లక్షల కన్నా దాటకూడదు. బీపీఎల్ అండి, బిలో ప్రొవర్టీ లైన్, ఎవరికైతే తెల్ల కార్డు ఉందో వారందరూ ఈడబ్ల్యూఎస్లోకి వస్తారు. ఇది కూడా చెప్తాను, మళ్ళీ చెప్తాను చూడండి. ఎవరికైతే తెల్ల కార్డు ఉందో, వైట్ కార్డ్ ఉంటే అది బీపీఎల్ ప్రియారిటీ లైన్లోకి వస్తారు. బీపీఎల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాడు. ఇది మన దగ్గర అయితే తెల్ల కార్డు అంటారు కదండి, వైట్ కార్డ్ అంటారు కదండి. మీకు రేషన్ ఇవ్వడం, తర్వాత పంచదార బియ్యం ఇస్తారు కదండి, ఆ కార్డు ఉన్నవారు ఎవరైతే ఓసీలో వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుని ఈ కోటాలో అయితే మనకి తీసుకోవచ్చండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ నాన్ క్లీమరీ లేరు అంటే వీరికి కూడా మనకి 3.5 lakhs తక్కువ ఉన్న వారందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత డిఫరెంట్ ఏబుల్ కేటగిరీగా ఉంది కదండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా ఉన్నవాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అండి. దీనికి కండిషన్ ఒకటి ఉందండి. ఏం కావాలంటే స్కూల్కి 5 కిలోమీటర్ల దగ్గరలో ఉండాలండి. మీరు ఈ ఆర్టీఏ కోసం కోటాలో మీరు అప్లై చేసుకోవాలంటే స్కూల్ మీ దగ్గర ఉంటే ఒక 5 కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్న పిల్లలే దానికి అప్లై చేసుకోవాలండి. దానికి కూడా నైబర్హుడ్ సర్టిఫికేట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ డిస్టెన్స్ సర్టిఫికేట్ ఉంటుందా, దాని నుంచి ఈ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. మీకైతే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. పిల్లలకి ఎస్సీ సర్టిఫికేటు, ఎస్టీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, బీపీఎల్ సర్టిఫికేటు, ఓబీసీ సర్టిఫికేట్ కోసం అందరికీ అర్థమయ్యే ఉంటుంది. వీరు ఈ అందరికీ కూడా ఎవరికైనా దగ్గరగా ఉన్నవారు 5 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవడానికి ఉంటుందండి ఆర్టీఏ దాంట్లో. తర్వాత ఆర్టీఏకి చాలామంది అప్లై చేస్తారండి దీనికి. చాలామంది పెద్ద పెద్దోళ్ళు కూడా, మనకి ఒక సినిమా కూడా వచ్చిందండి దీనికోసం. పెద్ద పెద్దోళ్ళు కూడా మేము లేనోళ్ళు అనేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుని, ఎందుకంటే దీంట్లో కోటా ఎక్కువ ఉంటుంది కదండి, ఆ కోటా కోసం ఏంటంటే వాళ్ళు మనకి దీనికోసం సీటు కోసం అప్లై చేసేస్తారు. వాళ్ళ దగ్గరలో వచ్చేసి ఒక రూమ్ తీసుకుని చేసేస్తారు. ఒక సినిమా కూడా వచ్చింది దానికోసం. మీకు ఈ కోటాకి అయితే మీకు లాటరీ సిస్టమ్ తీయడం జరుగుతుందండి. లాటరీలో మీ పేరు వస్తే మీకైతే ఆ కోటా అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని సర్టిఫికెట్లు ఉన్న మీకు డాక్యుమెంట్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదండి. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, దానికి మరి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ అండి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్లో వెరిఫికేషన్ అప్పుడు మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటేనే మిమ్మల్ని తీసుకుంటారు, లేకపోతే మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలి. అదే నైబర్హుడ్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. మీ రెసిడెన్షియల్ దగ్గరగా ఉన్నవారు 5 కిలోమీటర్ల లోపల ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చండి. ప్రియారిటీ సెలక్షన్, ఎవరెవరు సెలక్షన్ చేసుకోవడం అంటే దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రియారిటీ ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది, కోటా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారికి కోటా ఉంటుంది. తర్వాత ఆర్టీఏ కోటా ఉంటుంది, అన్నీ ఉంటాయండి. వీరికైతే మాత్రం మ్యాక్సిమం మీకు వీరికైతే కోటాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇంకా నేను సెకండ్ వీడియో చేస్తాను, ఏ విధంగా ఉంటుంది క్లాసులు ఏ విధంగా చెప్పడం అయితే నేను చేయడం జరుగుతుంది. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది, చాలా ఎక్కువైపోతే చూడలేరు మనవాళ్ళు. అందుకనండి నేను దీన్ని ఇక్కడ దాకా ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఈ నెక్స్ట్ వీడియోని నేను చేయడం జరుగుతుంది. ఇక్కడ దాకా మీకైతే మ్యాక్సిమం చెప్పడం జరిగింది. మన తమ్మనీళ్ళు పెట్టాను కదండి, నర్సరీకి, ఎల్కేజీ, యూకేజీకి ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కోసం ఉండాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవాల్సిందని మీకు అయితే పూర్తి వివరాలు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దారండి దీంట్లోనూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.